స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ఒక అత్యంత కీలకమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం. అదే భారత న్యాయ వ్యవస్థ, అంటే ఇండియన్ జ్యుడిషియరీ. అవును, రాబోయే యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల దృష్ట్యా ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్. కరెక్ట్. అందుకే పూర్తి భావన స్పష్టత కోసం చివరి వరకు ఈ విశ్లేషణను తప్పకుండా చూడండి. అలాగే మా స్వధర్మ ఐఏఎస్ అకాడమీ ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే, అయితే మొదలు పెడదామా? ఈరోజు మన చర్చలో ఏమేముంటాయి? తప్పకుండా. ఈరోజు మన చర్చలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, వాటి కింద ఉండే సబార్డినేట్ కోర్టుల నిర్మాణం ఎలా ఉంది, ఓకే, వాటి అధికారాలు ఏమిటి, ఇంకా అందర్నీ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే అంశం న్యాయమూర్తుల నియామక ప్రక్రియ, వీటిని లోతుగా విశ్లేషిద్దాం. బావుంది. ముందుగా మన న్యాయ వ్యవస్థ నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. మన దేశంలో ఏకీకృత మరియు సమీకృత న్యాయ వ్యవస్థ ఉంది. అంటే ఒక సింగిల్ అండ్ యూనిఫైడ్ జ్యుడిషియల్ సిస్టమ్. అంటే దీన్ని ఒక పిరమిడ్ లాగా ఊహించుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పిరమిడ్ అట్టడుగున సబార్డినేట్ కోర్టులు ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, ఇంకా ఆ పిరమిడ్ శిఖరాగ్రాన కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు. ఇవన్నీ ఒక సోపాన క్రమంలో, అంటే ఒక హైరార్కీలో పనిచేస్తాయి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆ పిరమిడ్లోని అన్ని కోర్టులకు వర్తిస్తుందన్నమాట. అవును, అది శిరోధార్యం. దీనికి కొంచెం చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మనకు మొదటి సుప్రీంకోర్టు కలకత్తాలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా స్థాపించబడింది. ఆ తరువాత 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ కోర్టు వచ్చింది. కరెక్ట్. ఆ ఫెడరల్ కోర్టే మన ప్రస్తుత సుప్రీంకోర్టుకు పునాది అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మనం ఆ పిరమిడ్ శిఖరం అంటే సుప్రీంకోర్టు గురించి వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు గురించే వివరిస్తాయి. దాని నిర్మాణం, అధికారాలు, అధికార పరిధి అన్నీ. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులున్నారు? ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇంకా 33 ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. మొత్తం 34. ఈ సంఖ్యను మార్చవచ్చా? మార్చవచ్చు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంట్కుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. న్యాయమూర్తుల నియామకం ఇది ఎలా జరుగుతుంది? ఇక్కడే మనకు కొలీజియం వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. చీఫ్ జస్టిస్ నియామకం ఎలా? సాధారణంగా ఒక సంప్రదాయం ఉంది. సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం. ఈ సంప్రదాయాన్ని ఎప్పుడూ పాటించారా? లేదు. 1973, 1977లో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. కానీ ఆ తర్వాత సెకండ్ జడ్జెస్ కేస్, అంటే 1993లో వచ్చిన కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏమని? సీనియారిటీ నియమం తప్పనిసరి అని చెప్పింది. అప్పటి నుండి అదే పాటిస్తున్నారు. సార్, ఈ కొలీజియం సిస్టమ్ అంటే ఏమిటి? దాని గురించే తరచుగా వార్తల్లో వింటుంటాము. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కొలీజియం వ్యవస్థ అనేది రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించబడలేదు. మరి అదెలా వచ్చింది? ఇది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఉద్భవించింది. దీని ప్రధాన విధి ఏంటంటే న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి రాష్ట్రపతికి సిఫారసులు చేయడం. ఓకే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 3 జడ్జెస్ కేసుల గురించి తెలుసుకోవాలి. మొదటిది ఫస్ట్ జడ్జెస్ కేస్, 1982. ఆ కేసులో ఏం జరిగింది? ఆ కేసులో న్యాయమూర్తుల నియామకంలో సీజేఐని సంప్రదించడమంటే, కన్సల్టేషన్ అంటే కేవలం అభిప్రాయాల మార్పిడి మాత్రమే, సమ్మతి కాదు అని కోర్టు చెప్పింది. అంటే ప్రభుత్వం సీజేఐ అభిప్రాయం తీసుకోవచ్చు, కానీ దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. అవును. దీనివల్ల కార్యనిర్వాహక వర్గానికి, అంటే ప్రభుత్వానికి ఎక్కువ అధికారం లభించింది. కానీ తర్వాతేది మారింది గదా? మారింది. అదే సెకండ్ జడ్జెస్ కేస్, 1993. ఈ కేసులో కోర్టు తన పాత తీర్పును పూర్తిగా మార్చేసింది. ఎలా? సంప్రదింపు అంటే ఖచ్చితంగా సమ్మతి అని స్పష్టం చేసింది. ఇక్కడి నుండే కొలీజియం వ్యవస్థకు పునాది పడింది. అంటే అప్పుడు కొలీజియంలో ఎవరెవరుండేవారు? హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం సీజేఐ మరియు 2 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఏర్పడింది. అంటే 1+2. ఓకే, ఇది సెకండ్ జడ్జెస్ కేస్. మరి థర్డ్ జడ్జెస్ కేసు? అది 1998లో వచ్చింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియంను మరింత విస్తరించారు. అంటే సీజేఐ మరియు 4 అత్యంత సీనియర్ న్యాయమూర్తులు,
అంటే 1+4 అన్నమాట. ఈ కేసులో బహుళ న్యాయమూర్తుల సంప్రదింపు అనే భావనను స్పష్టం చేసింది కోర్టు. అయితే ఈ కొలీజియం వ్యవస్థపై చాలా విమర్శలున్నాయి కదా, పారదర్శకత లేదని. నిజమే. ఆ విమర్శలతోనే 2014లో ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్జేఏసీ అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను ప్రవేశపెట్టింది. సర్, కానీ ఎన్జేఏసీ ఇప్పుడు అమల్లో లేదు కదా, దాన్ని ఎందుకు రద్దు చేశారు? కరెక్ట్. 4th జడ్జెస్ కేస్ 2015లో సుప్రీంకోర్టు ఎన్జేఏసీని రద్దు చేసింది. కారణం? కారణం చాలా ముఖ్యమైనది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వర్గం యొక్క జోక్యం అనేది న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి విఘాతం కలిగిస్తుందని కోర్టు చెప్పింది. ఓకే, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అవును. ఇంకా ఈ న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, అంటే బేసిక్ స్ట్రక్చర్లో భాగమని, దానికి విరుద్ధంగా పార్లమెంట్ చట్టాలు చెయ్యలేదని స్పష్టం చేసింది. సో అప్పట్నుండి మళ్లీ కొలీజియం వ్యవస్థే కొనసాగుతోందన్నమాట. అవును. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు అధికార పరిధి అంటే జ్యూరిస్డిక్షన్ గురించి చూద్దాం. సరే. మొదటిది ప్రాథమిక లేదా మూల అధికార పరిధి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఏమిటి? అంటే కేంద్రం రాష్ట్రాల మధ్య లేదా 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు నేరుగా సుప్రీంకోర్టుకే వస్తాయి, వేరే ఏ కోర్టుకు వెళ్ళవు. అందుకే ఇది సుప్రీంకోర్టు యొక్క ప్రత్యేక అంటే ఎక్స్క్లూజివ్ అధికార పరిధి కూడా. ఓకే. రెండవది అప్పీళ్ల అధికార పరిధి, అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్. హైకోర్టు తీర్పులపై రాజ్యాంగ, సివిల్ మరియు క్రిమినల్ కేసులలో అప్పీళ్లను విచారిస్తుంది. సరే. మూడవది రిట్ అధికార పరిధి. ఇది చాలా ముఖ్యం. ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం హెబియస్ కార్పస్, మాండమస్ వంటి రిట్లను జారీ చేస్తుంది. ఇది కూడా దాని ప్రాథమిక అధికార పరిధేనా? అవును, ఇది కూడా ప్రాథమిక అధికార పరిధే, కానీ ప్రత్యేకమైనది కాదు. ఎందుకంటే హైకోర్టులో కూడా ఈ అధికారముంది. సరిగ్గా చెప్పారు. ఇక నాలుగోది సలహా అధికార పరిధి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అంటే ఆర్టికల్ 143 కదా? అవును. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి ప్రజాప్రాముఖ్యత ఉన్న విషయాలపై సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. ఆ సలహా రాష్ట్రపతికి కట్టుబడి ఉండాలా? లేదు, ఆ సలహాకు రాష్ట్రపతి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సరిక్కడ నాకొక సందేహం. న్యాయ సమీక్ష మరియు న్యాయ క్రియాశీలత మధ్య తేడా ఏమిటి? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. మెయిన్స్కు చాలా అవసరం. చూద్దాం. న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ. అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు గాని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు గాని, అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయో లేదో సమీక్షించే అధికారం. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని రద్దు చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న ఎన్జేఏసీ రద్దు దీనికి ఉత్తమ ఉదాహరణ. ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగం. ఓకే. మరి న్యాయ క్రియాశీలత, జ్యుడిషియల్ యాక్టివిజం? న్యాయ క్రియాశీలత అంటే శాసన, కార్యనిర్వాహక విభాగాలు అంటే లెజిస్లేచర్ మరియు ఎగ్జిక్యూటివ్ తమ విధులను సరిగా నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు అప్పుడు న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. అవును. ప్రజా ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థ చురుకైన పాత్ర పోషించడం. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పిఐఎల్ దీనికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఏదైనా ఒక కేసు ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. విశాఖ గైడ్లైన్స్ కేసు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టడానికి సరైన చట్టం లేనప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటుతోందని కూడా విమర్శలు వస్తాయి కదా? వస్తాయి. దాన్నే న్యాయ అతిజోక్యం అంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటారు. అంటే శాసన, కార్యనిర్వాహక అధికారాల్లోకి అడుగుపెట్టడం. కరెక్ట్. ఉదాహరణకు ఢిల్లీలో వాయు కాలుష్యం కోసం బాణసంచాపై నిషేధం విధించడం. ఇది నిజానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కోర్టు తీసుకున్నప్పుడు అది ఓవర్ రీచ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం హైకోర్టుల గురించి మాట్లాడుకుందాం. రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 214 నుండి 231 వరకు హైకోర్టుల గురించి వివరిస్తాయి. వీటి నియామకం ఎలా ఉంటుంది? హైకోర్టు న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతే నియమిస్తారు. కానీ సీజేఐ ఆ రాష్ట్ర గవర్నర్ మరియు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు. పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు కదా? అవును, 62 సంవత్సరాలు. ఇక అధికార పరిధి విషయానికి వస్తే సుప్రీంకోర్టులాగే దీనికి కూడా ప్రాథమిక మరియు అప్పీళ్ల అధికార పరిధి ఉంది.
మరి రిట్ అధికార పరిధిలో తేడా ఏంటి? ఆ, ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ ఉంది. ప్రిలిమ్స్కు ఇది చాలా ముఖ్యం. ఆర్టికల్ 226 ప్రకారం చెప్పండి. హైకోర్టులు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టపరమైన హక్కుల అంటే లీగల్ రైట్స్ కోసం కూడా రిట్లను జారీ చేయగలవు. ఓ, సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల కోసమే జారీ చేయగలదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ విషయంలో హైకోర్టుల రిట్ అధికార పరిధి సుప్రీంకోర్టు కంటే విస్తృతమైనది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అవును. దీనితో పాటు హైకోర్టులకు పర్యవేక్షక అధికార పరిధి అంటే సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది. తమ పరిధిలోని అన్ని సబార్డినేట్ కోర్టులను పర్యవేక్షిస్తుంది. ఓకే, ఇక సబార్డినేట్ కోర్టులు. జిల్లా మరియు అంతకంటే తక్కువ స్థాయిలో పనిచేసే కోర్టులను సబార్డినేట్ కోర్టులు అంటారు. వీటిలో న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? జిల్లా న్యాయమూర్తులను గవర్నర్ హైకోర్టును సంప్రదించి నియమిస్తారు. ఇతర న్యాయమూర్తులను గవర్నర్, హైకోర్టు మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించి నియమిస్తారు. జిల్లా జడ్జి, సెషన్స్ జడ్జి అని అంటుంటారు కదా. అవును. ఒకే వ్యక్తి సివిల్ కేసులను విచారించేటప్పుడు జిల్లా జడ్జిగా, క్రిమినల్ కేసులను విచారించేటప్పుడు సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తారు. కేసులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఉదాహరణకు లోక్ అదాలత్. తప్పకుండా. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ద్వారా వీటికి చట్టబద్ధమైన హోదా కల్పించబడింది. ఇవి గాంధేయ సూత్రాలపై ఆధారపడి పనిచేస్తాయి అంటారు. అవును. రాజీ మార్గం ద్వారా వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించడం వీటి లక్ష్యం. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పుకు ఎంత విలువ ఉంటుంది? లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు ఒక సివిల్ కోర్టు డిక్రీతో సమానం. కానీ దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకని? ఎందుకంటే అది ఇరుపక్షాలు అంగీకరించి తీసుకున్న రాజీ నిర్ణయం కాబట్టి. ఓకే. సరే, ఈరోజు మనం భారత న్యాయ వ్యవస్థ యొక్క వివిధ అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించాము. అవును, చాలా విషయాలు స్పష్టమయ్యాయి. ప్రిలిమ్స్ కోసం అభ్యర్థులు కొలీజియం కూర్పు అంటే 1+4, 1+2, ముఖ్యమైన ఆర్టికల్స్ అంటే 124, 143, 32, 226, ఇంకా సుప్రీంకోర్టు, హైకోర్టు అధికార పరిధిలో తేడాల వంటి వాస్తవాలను బాగా గుర్తుంచుకోవాలి. మరి మెయిన్స్ కోసం? మెయిన్స్ కోసం న్యాయ సమీక్ష, క్రియాశీలత, అతి జోక్యం మరియు న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం వంటి భావనలపై విశ్లేషణాత్మక అవగాహన చాలా అవసరం. నిజమే. చివడిగా విద్యార్థుల కోసం ఒక ఆలోచనాత్మక ప్రశ్న. అడగండి. న్యాయ క్రియాశీలత అంటే జ్యుడిషియల్ యాక్టివిజం మరియు న్యాయ అతి జోక్యం అంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ మధ్య ఉన్న ఆ సన్నని గీతను కాపాడడంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఏమిటి? ఇది అధికారాల విభజన, సెపరేషన్ ఆఫ్ పవర్స్ సూత్రానికి ఒక సవాలుగా మారుతోందా? అవును. దీనిపై మీ అభిప్రాయాలను ఆలోచించండి, విశ్లేషించుకోండి. ఈ ఉపన్యాసం మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. స్వధర్మ ఐఏఎస్ అకాడమీ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.